లో కన్యాకుమారి ట్రైన్లో ఒక అంగవైకల్యం మహిళను చంపేశాడు. ఇది మహారాష్ట్రలోని సోలాపూర్లో జరిగింది. ఆ హత్య చేసిన కొన్ని రోజులకి అక్టోబర్ 25న బెంగళూరు ముర్దేశ్వర్ ట్రైన్లో అతను ప్రయాణించాడు. ప్రయాణం సమయంలో అతను సిగరెట్ తాగుతుండటంతో ఆ కోచ్లో ఉన్న ఒక మహిళ అతనితో వాగ్వాదానికి దిగింది. దీంతో రాహుల్ ఆమెను కూడా చంపేశాడు. నవంబర్ 14న ఉదవడలో ఒక అమ్మాయిని హత్య చేసిన తర్వాత నవంబర్ 19న రాహుల్ ఒక 60 సంవత్సరాల వృద్ధుడిని కూడా చంపేశాడు. దీని తర్వాత రాహుల్ తెలంగాణ వెళ్లాడు. 24 నవంబర్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తను మరొక మహిళను చంపేశాడు. వీళ్లందరూ కూడా రైళ్లలో వికలాంగుల కోచ్లోనే ప్రయాణించారు. వీళ్లలో 3 మహిళల శరీరంలో సీమెన్ శాంపిల్స్ కూడా దొరికాయి. యాక్చువల్గా సీరియల్ కిల్లర్స్ అందరికీ హత్యలు చేయడంలో ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఈ సంఘటనలో రాహుల్ తనకి ఎదురు తిరగలేని వికలాంగులను ఎంచుకుని వాళ్లను చంపేసి వాళ్ల దగ్గర డబ్బులను దొంగిలించేవాడు. నిజానికి చిన్నతనంలో జరిగిన దారుణమైన సంఘటనల వల్లే మనుషులు సీరియల్ కిల్లర్స్ గా మారతారు. యాక్చువల్ గా రాహుల్ కి చిన్నప్పుడు పోలియో వచ్చింది. దానివల్ల అతని ఎడమకాలు సరిగ్గా పనిచేసేది కాదు. దీంతో స్కూల్లో ప్రతి ఒక్కరూ అతన్ని వెక్కిరించేవారు. ఇది రాహుల్ మనసుని చాలా బాధపెట్టింది. నిజానికి అతను ఒక ట్రక్ డ్రైవర్ అవ్వాలని అనుకున్నాడు. కానీ అతని అంగవైకల్యం గురించి తెలిసి ఎవరూ కూడా అతనికి డ్రైవర్ ఉద్యోగం ఇవ్వలేదు. ఈ కోపంతోనే అతను దొంగతనం చేయడం ప్రారంభించాడు. దీనివల్ల చాలాసార్లు జైలు కూడా వెళ్లాడు. ఈ పరిస్థితులన్నీ అతన్ని ఒక నేరస్తుడిగా మార్చేశాయి. ఒకవేళ పోలీసులకి బాంద్రా రైల్వే స్టేషన్లోని షాప్ వ్యక్తి సమాచారం ఇచ్చి ఉండకపోతే రాహుల్ని పట్టుకోవడం కష్టమయ్యేదని పోలీసులు చెప్పారు. సరైన సమయంలో గుజరాత్ పోలీసులు రాహుల్ని పట్టుకుని మంచి పని చేశారు. లేదంటే అతను ఎంతో మంది అమాయక మహిళలను చంపేసేవాడు. ఈ సంఘటన తర్వాత ప్రయాణం సమయంలో మనం ఖచ్చితంగా అలర్ట్ గా ఉండాలనే విషయం తెలుస్తుంది. ఫ్రెండ్స్, మీలో చాలా మంది ప్రయాణంలో నిద్రపోతూ ఉంటారు. దీనివల్ల ఇలాంటి సంఘటనలు ఇంకా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అందుకనే ఖచ్చితంగా మీరు కూడా ప్రయాణిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో